62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, ముఖ్యంగా యాక్చువల్గా నార్మల్ పీడియాట్రిషియన్ అంటే బాగలేనప్పుడు వస్తారు పిల్లలు, ఆడుతూ లేదా జలుబుతోనో జ్వరంతోనో ఉంటారు. సో మందులు ఇస్తారు, వెళ్తారు. అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉండదు యాక్చువల్గా. బట్ మీరు పిఎస్సిలో అంటే వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టడం కావచ్చు, లేదా అంటే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో వస్తారు. సో అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. సో మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు యాక్చువల్గా? సో మీరు గత దశాబ్దానికి పైగా ఈ రంగంలో ఉన్నారు కదా. వెన్ కంపేర్ విత్ ది నార్మల్ పీడియాట్రిక్ వైద్యానికి ఈ వైద్యానికి ఒక డాక్టర్ అనుభవం ఏ రకంగా ఉంటుంది? ఐసీయూలో పనిచేసేటప్పుడు ఏ డాక్టర్కైనా ఉండొచ్చండి. అది పిల్లల స్పెషలిస్ట్ ఐసీయూలో పనిచేసిన, పెద్దవాళ్ళ స్పెషలిస్ట్, అడల్ట్ స్పెషలిస్ట్ అయినా ఐసీయూలో పనిచేసిన, అనస్థెటిస్ట్ కూడా ఐసీయూలో పనిచేస్తారు. జనరల్గా మీకు టైం అనేది మన చేతుల్లో ఉండదు. సో జబ్బుకి ఏం టైం ఉండదు. జబ్బు లక్షణాలు పొద్దునైనా ఉండొచ్చు, రాత్రైనా ఉండొచ్చు. సో అన్నిటికీ లక్షణం ఒకేలాగా ఉంటుంది. సో ఎవరు ఐసీయూలో స్పెషలిస్ట్ పనిచేస్తారో, ఒకటి టైం అనేది మన కంట్రోల్లో ఉండదు. టైం ఫ్యాక్టర్ 24/hours అదే సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ మన డాక్టర్స్, నర్సింగ్, హోల్ ఐసీయూ టీమ్ ప్రొవైడ్ చేయాలి. స్ట్రెస్ అనేది మనం తీసుకునేది బట్టి ఉంటుందండి. మనం ఓపీడీలో కూర్చొని కూడా పేషెంట్స్ చూస్తే స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవ్వచ్చు, ఐసీయూలో రౌండ్స్ వేస్తా కూడా స్ట్రెస్ఫుల్ ఫీల్ అవ్వచ్చు. బట్ మనం ప్రొవైడ్ చేసే సర్వీస్, మనం సమ్వన్ చాలా సిగ్గా ఉండి లైఫ్ రిస్క్ మీద ఉన్నప్పుడు అండ్ డిసీజెస్ విచ్ ఆర్ క్యూరబుల్కి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఆ పర్టికులర్ చైల్డ్ సర్వైవ్ అవుతే దానున్న హ్యాపీనెస్ విల్ నెవర్ ఈక్వల్ టు ద స్ట్రెస్ విచ్ వి ఆర్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ వి గో త్రూ ఐసీయూ. సో స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ అప్ టు అన్ ఇండివిజువల్ హౌ యూ టేక్. ద వన్ థింగ్ కంపేర్ టు మనం ఓపీడీలో ప్రాక్టీస్ చేస్తాము, ఐసీయూకి ఏంటంటే ఐసీయూ నీడ్స్ రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ అవసరం పడుతుంది. రౌండ్ ద క్లాక్ ఇంటెన్సిటీ ఆఫ్ సర్వీస్ అనేది అంతే ప్రొవైడ్ చేయాలి. సిమిలర్లీ ఓపీడీలో చేసే ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంటే. బికాస్ ఓపీడీలో మనం చూసే పిల్లలు ఎవరు స్టేబుల్ ఉన్నారు, నార్మల్ ఉన్నారు, ఈ చైల్డ్ ఇంటికి వెళ్ళొచ్చా విత్ మెడికేషన్స్, చైల్డ్కి అడ్మిషన్ అవసరమా, అది కూడా రైట్ అడ్వైస్ మనం ఓపీడీలో ప్రొవైడ్ చేయాలి. సో స్ట్రెస్ అనేది అది ఎక్కడైనా మనం తీసుకునే పట్టే ఉంటుంది. ఇట్స్ అప్ టు మనం ఎంత. నన్ను పర్సనల్గా అడిగితే ఐ ఎంజాయ్ మై వర్క్ ఇన్ ద ఐసీయూ బికాస్ దానికి ఒక మీనింగ్ కనపడుతుంది నాకు ఎప్పుడు. Many sick children, we are able to save their lives because of ICU services, ICU team, and ICU is always team work అండి. ఒకళ్ళ వల్ల ఎప్పుడు ఒక సిక్ చైల్డ్ బయటపడరు. ఇట్స్ అ టీమ్ ఇన్వాల్వింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ టు ప్రొవైడ్ us the right infrastructure and right support to the team of nurses who provide round the clock care. యాక్చువల్గా నన్ను అడిగితే నేను ఎప్పుడు మా నర్సెస్ని అదే అంటాను, నేను స్పెండ్ చేసేది కన్నా మీరు ఎక్కువ స్పెండ్ చేస్తారు బెడ్ సైడ్ కంటిన్యూస్గా. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద సపోర్ట్ సిస్టమ్, ఈ అందరు కలిసి సరిగ్గా పనిచేస్తేనే ఒక ఐసీయూ సర్వీసెస్ మనం అవుట్పుట్ ఏం కావాలి, చైల్డ్ సర్వైవ్ అవ్వాలి, ఇంటికి వెళ్ళాలి. అవుట్పుట్ బెస్ట్ ఇవ్వాలంటే ఈ హోల్ టీమ్ కోహెర్సివ్గా పనిచేస్తేనే మనం ఆ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. సో పర్సనలీ yes, it is time consuming, but stress I say the output which you get out of it. మీరు 10 మంది పిల్లల్ని ట్రీట్ చేస్తున్నప్పుడు 70% సర్వైవ్. ఒక 1 or 2 చిల్డ్రన్, అందరు ఐసీయూస్లో పిల్లలే కోమన్ కాదు. సమ్ సిక్నెసెస్ మీరు ఎంత ప్రయత్నం చేసినా దే వోంట్ సర్వైవ్, బట్ ద అవుట్పుట్ విచ్ యూ గెట్, ద హ్యాపీనెస్ యూ గెట్, ఆల్వేస్ ఇట్ విల్ ఓవర్కమ్ ద వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ స్పెండ్ ఇన్ ద ఐసీయూ. సో డాక్టర్ గారు, మీరు గత 10 ఏళ్లలో అంటే మీ వైద్య కేసుల గురించి అంటే 1 or 2 డిస్కస్ చేయండి. సో అంటే చాలా హై ఫీవర్తో రావడం కానీ, క్లిష్టమైన పరిస్థితులు వచ్చి మీరు సేవ్ చేసిన సందర్భాలు కానీ, సో మీకు అత్యంత సంతృప్తినిచ్చినాయి డాక్టర్గా. సో వాటిని మాతో షేర్ చేసుకుంటారా? రీసెంట్లీ మేబీ ఓవర్ ద ఇయర్స్ కానీ రీసెంట్గా జరిగినది గుర్తుంటుంది. సో రీసెంట్గా వీ హ్యాడ్ అ పాప విత్ సీరియస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మెలీడియోసిస్ అనేది. సో మీరు కూడా పేపర్స్లో చదివి ఉంటారు. ఒక 4-5 months ముందు గుంటూరు జిల్లా దగ్గర చాలా మంది మెలీడియోసిస్ అనే ఫీవర్తో, అన్యూజువల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో ప్రాణం కోలుకుంటున్నారని. సో ఈ పాపకి అరౌండ్ 4-5 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఆమె సీరియస్ ఆ మెలీడియోసిస్ జబ్బుతో, ఆమె బేసిక్గా నిమోనియాతో ప్రెసెంట్ అయింది హాస్పిటల్కి. ఆ నిమోనియా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి ఆమె వెంటిలేటర్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోతే ఎక్మో మీద పెట్టే అవసరం వచ్చింది. సో ఆ ఎక్మో మీద పెట్టిన తర్వాత ఆమెకు ఆల్మోస్ట్ ఒక 22 రోజులు పట్టింది ఎక్మో నుంచి బయటపడటానికి. అండ్ ఆ మెలీడియోసిస్ అనేది బయటపడేది, ఓవర్ ద కోర్స్ మెలీడియోసిస్ అనేది. సో అది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మనకి సాయిల్ కంటామినేషన్ నుంచి వస్తుంది. సో ఆ పాపకి ఎక్కడో ఆడుకుంటా సాయిల్ కంటామినేషన్ నుంచి అది వచ్చింది. సో ఈ మెలీడియోసిస్ అనేది ఇనీషియల్గా మనం ఐడెంటిఫై చేసి దాన్ని అప్రాప్రియేట్గా ట్రీట్ చేసినప్పుడు చాలా ఫైటల్గా ఉంటుంది, లైఫ్ థ్రెటనింగ్గా ఉంటుంది. సో ఈ పాప ఈ పరిస్థితి నుంచి మా ఐసీయూ టీమ్
could help her to come out from ECMO, and she's discharged, and today she's doing fine and she's normal. So this is something which the recent days which has given us a lot of positive feeling, and all over the world probably she is the one child who melioidosis వచ్చి ECMO పెట్టి సర్వైవ్ అయింది. She is the first documented survivor for this. సో ఫైనల్ మేడం, యాక్చువల్గా ఈ పిఐసియులో పనిచేసే ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుకు కొత్తగా వద్దామనుకున్న వాళ్ళకి, అంటే ఈ రంగంలోకి కొత్తగా అడుగు పెడదామన్న యువ వైద్యులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో నెక్స్ట్ 10 yearsలో హౌ ప్రామిసింగ్ ఇట్ ఈస్, అండ్ ఎవరికి ఇది సూట్ అవుతుంది, ఎవరికి సూట్ కాదు? పీడియాట్రిక్స్ అనేది మేము స్టార్ట్ చేసినప్పుడు, వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ పీడియాట్రిక్స్ అంత బ్రాంచింగ్ ఉండింది. అంటే పీడియాట్రిక్స్ వాళ్ళు పీడియాట్రిక్స్ చేసిన తర్వాత మేము పీడియాట్రిక్స్ తీసుకున్నప్పుడు మా సీనియర్స్, మా వెల్ విషర్స్ ఏమన్నారు, మీరు ఎండ్ బ్రాంచ్ తీసుకుంటున్నారు, పీడియాట్రిక్స్ చేస్తే చాలు. అప్పుడు మెడిసిన్, సర్జరీ బ్రాంచెస్ బాగా బ్రాంచ్ అయిపోయి ఉన్నాయి. బట్ ఇప్పుడు పీడియాట్రిక్స్ పర్సేనే చాలా బ్రాంచ్ అయిపోయింది ఓవర్ లాస్ట్ 10 years. యంగ్ జనరేషన్ పీడియాట్రిషియన్స్ ఒట్టి పీడియాట్రిక్స్ చేసి ఆగట్లేదు. దే ఆర్ టేకింగ్ అప్ స్పెషాలిటీస్. న్యూరాలజిస్ట్ ఉంటున్నారు, పీడియాట్రిక్ బ్లడ్ స్పెషలిస్ట్ ఉంటున్నారు, పీడియాట్రిక్ ఎండోక్రైన్ స్పెషలిస్ట్ ఉంటున్నారు, లివర్ స్పెషలిస్ట్ ఉంటున్నారు, అండ్ కొంతమంది NICU చేస్తారు, న్యూ బోర్న్ ICU చేస్తారు, కొంతమంది PICU చేస్తారు. PICU ఛాలెంజెస్ ఉన్నాయి, నేను లేదంటలేదు, బికాస్ సిక్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ద టైమ్ యూ స్పెండ్ ఇస్ మోర్, బట్ the satisfaction is also is equally there. So those who enjoy it should take up pediatric ICU. Those who don't enjoy it, is there are a lot of specialties for you to focus, which also need pediatric specialty care. ఒకప్పుడు ఏంటంటే ఫిట్స్ వస్తే పిల్లలకి పెద్దవాళ్ళు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పీడియాట్రిక్ న్యూరాలజీ సో డెవలప్డ్ బికాస్ పిల్లల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సిమిలర్ టు అడల్ట్స్. దే ఎంటైర్లీ డిఫరెంట్ reasons, medications, how they should be cared is entirely different compared to adult. So choose the specialty you like. As long as whatever specialty you choose, you should have love and passion for that specialty, so that in the long run you will be able to do it well. Okay. సో ఇంకోటి మేడం, సాధారణంగా పిల్లల్లో మలబద్ధకం అనే సమస్య ఈ మధ్య పెరుగుతున్నట్టు కనబడుతుంది. కారణం ఏంటంటే పొద్దున లేవగానే Constipation. సో పొద్దున లేవగానే తయారు చేయించి స్కూల్ బస్ ఎక్కిస్తున్నారు. దెర్ ఇస్ నో ఎనఫ్ టైమ్ టు క్లీన్ ద బౌల్ అనేది. Yes, it is a very common childhood problem, constipation, functional constipation అంటాము. We see a lot of children coming with constipation problem, and one common reason which you said is schools. They have to catch a school bus by 7 o'clock. So a morning lazy వాళ్ళ activity of the day చేస్తానికి వాళ్ళకి టైం ఉండదు. Suppose if he has to catch a school bus at 7 o'clock and travel for 1 hour to go to a school, a 6 to 7 time is not enough for a child. So the ఒక reason. Second reason quite common is especially ఈ toddler age group or early preschool age group is to being fed a lot of milk. ఎక్కువ మిల్క్ బేస్డ్ డైట్ ఉంటే కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. థర్డ్, వన్స్ కాన్స్టిపేషన్ వచ్చిన తర్వాత ఇట్ బికమ్స్ అ విషియస్ సర్కిల్ ఇన్ అ చైల్డ్. స్టూల్ ఎంప్టీ చేయడం వల్ల ఆ స్టూల్ పాస్ చేస్తానికి పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ పెయిన్ వల్ల చైల్డ్ సైకలాజికల్గా విల్ రిఫ్లెక్సివ్లీ విత్హోల్డ్ హిమ్సెల్ఫ్, అండ్ దట్ సర్కిల్ కీప్స్ గోయింగ్ ఆన్. కాన్స్టిపేటెడ్గా ఉంటే స్టమక్ బ్లోటెడ్గా ఉంటుంది, ఫుడ్ సరిగ్గా తినరు, ఫుడ్ తినకపోతే ఫైబర్ లేకపోతే బవల్ ట్రైనింగ్ పేరెంట్స్ స్టార్ట్ చేయకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. సో జనరలీ ఇలాంటి సిచ్యువేషన్లో వీ పుట్ దెమ్ ఇన్ లిటిల్ బిట్ లాక్సేటివ్స్ ఫర్ సమ్ టైమ్, counsel the parents, and it's not only medications, bowel training, daily they need to be given some time to sit on the toilet seat. This is all what we advise the parents. Increase the fruit and vegetable consumption, decrease the junk food consumption, especially biscuits, noodles, pasta, Maggi, ఇవన్నీ తగ్గించమని చెప్తాం.